సార్ చాలామంది అంటే ముఖ్యంగా ఈ చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ఈ కిరాణా షాప్ వాళ్ళు కానివ్వండి, అదర్ పీపుల్ కానివ్వండి, వాళ్ళకి లోన్‌కి వెళ్ళాలంటే చాలా మటుకు రిజెక్ట్ అవుతా ఉంటాయి. ఏదైనా హోమ్ లోన్ తీసుకోవాలంటే కూడా ఇబ్బంది పడతా ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? స్మాల్ వెండర్స్ ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ కిరాణా షాప్ కానీ వీళ్ళు ఏంటి జనరల్గా ఏంటంటే మెయింటైన్ చేయరు. వాళ్ళకి వచ్చే బిజినెస్ అంతా క్యాష్ బిజినెస్. పెద్దగా డాక్యుమెంట్స్ ఏం మెయింటైన్ చేయరు. ప్రాపర్గా బ్యాంక్ స్టేట్మెంట్ అది మెయింటైన్ చేయరు. వీళ్ళు ఎప్పుడైతే హోమ్ లోన్ కానీ లేకపోతే ఏదైనా మోటగేజ్ లోన్ ఏదైనా కావాలనుకున్నారో బ్యాంక్స్కి వెళ్తే ఆబ్వియస్లీ వాళ్ళకి ఏంటంటే ఐటీ రిటర్న్స్ అని బ్యాంక్ స్టేట్మెంట్ అనేది కావాలి. సో ఆబ్వియస్లీ రిజెక్ట్ అవుతుంది. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. జనరల్గా అలాంటి వాళ్ళకే ఆల్రెడీ మార్కెట్లో దేర్ ఆర్ సో మెనీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఎన్బిఎఫ్సిస్ అంటాము ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే కొన్ని బ్యాంక్స్ అప్ టు 20 lakhs అని, అప్ టు 30 lakhs అని, అప్ టు 50 lakhs అని వాళ్ళ బిజినెస్ని బట్టి మనం అనలైజ్ చేసి వాళ్ళకి లోన్స్ చేయించవచ్చు. మన క్రెడిట్ మేనేజర్ బ్యాంక్ నుంచి వస్తారు, అక్కడ కూర్చుంటారు, వాళ్ళతో పర్సనల్ డిస్కషన్ చేస్తారు. ఆ చేసే సమయంలో అనలైజ్ చేస్తారు. డైలీ ఎంత కౌంటర్ అవుతుంది, బిజినెస్ అవుతుంది, ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ డైలీ ఇన్కమ్ వచ్చే ఇన్కమ్ ఎంత, ఆ ఇన్కమ్ని బేస్ చేసుకొని మంత్లీ ఎంత వస్తుంది. సో మంత్లీ ఎక్స్పెన్సెస్ సపోజ్ అతనికి 1 lakh వస్తుంది అనుకున్నారు. ఓకే, ఇతనికి 1 lakh వస్తుంది. ఈ 1 lakhలో ఇతని ఎక్స్పెండిచర్ ఏంటి, ఆ షాప్ రెంట్ ఏమైనా ఉందా, లేకపోతే అతని ఖర్చులు అన్నీ తీసిగా ఓకే ఇతనికి 50,000 మిగుతుంది. 50,000 అంటే నేను ఇతనికి 30 లక్షలు ఇస్తే 30,000 ఈఎంఐ లేకపోతే 25,000 ఈఎంఐ పే చేయగలుగుతాడు అన్న బేస్ మీద ఒక కన్క్లూజన్కి వచ్చి దాన్ని ఒక రిపోర్ట్ ఇస్తాడు. దాన్ని బేస్ చేసుకుని మనం లోన్ చేయొచ్చు.